హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మారుతి ప్రసాద్. వెల్కమ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. ఇవాళ మన టాపిక్ డిపోర్టేషన్. చాలా మందికి చాలా ఇబ్బంది కలిగించిన ఒక కాన్సెప్ట్. చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోనందుకు జరిగిన ఒక సిచ్యువేషన్ డిపోర్టేషన్. డిపోర్టేషన్ అంటే ఏంటి? ఫస్ట్ దాని ఫండమెంటల్ పాయింట్ మనం అర్థం చేసుకుందాం. డిపోర్టేషన్ అంటే మీకు ఆల్రెడీ వీసా ఇష్యూ అయింది. మీరు యుఎస్కి ట్రావెల్ అవుతున్న టైంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ ఇంకొక వీసా ఆఫీసర్ ఉంటారు. అతనికి పవర్ ఉంది మిమ్మల్ని వాళ్ళ కంట్రీలోకి అలౌ చేయాలా, లేకపోతే ఏదన్నా మీ సస్పీషియస్ సిచ్యువేషన్లో అయితే మీరు ఏదన్నా తప్పు చేసినట్టుగా కానీ ఏదన్నా మిస్లీడ్ చేసినట్టు కానీ వాళ్ళకి ఏదైనా తెలిస్తే, లేదా అక్కడ ఏదైనా అనుమానంగా మీరు కనపడి మిమ్మల్ని లోపలికి పిలిచికెళ్ళి ఒక కాన్ఫరెన్స్ రూమ్లో మీతో మాట్లాడిన ప్రకారంగా మీ ఇంటెన్షన్ జెన్యూన్ కాదు, అమెరికాకి విజిట్ అవ్వాలనుకుంటున్న ఇంటెన్షన్ జెన్యూన్ కాదు అని అతనికి అనిపిస్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కు పంపించేస్తారు. సో వీసా ఇష్యూ అయిన తర్వాత కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని డిపోర్ట్ చేస్తే, వెనక్కి పంపించేస్తే దాన్ని మనం డిపోర్టేషన్ అంటాం. ఎందుకు జరుగుతుంది ఇది? జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దగ్గర మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అసలు ఎయిర్లైన్స్ దగ్గరే ఆపేసిన సిచ్యువేషన్, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లాంటి ఎయిర్లైన్స్కి వెళ్ళి ఎయిర్లైన్స్లో మనం ట్రావెల్ అవుతున్న టైంలోనే ఎయిర్లైన్స్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనల్ని ఆపేసిన సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. అంటే సమ్వేర్ ఎక్కడో మిస్టేక్ జరిగింది, లేదా మీ గురించి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏదో తప్పు చేసి ఆ ఇన్ఫర్మేషన్ నోట్ అయ్యి ఉంది, మీ పాస్పోర్ట్ నెంబర్కి లింకప్ అయిపోవడం వల్ల ఈవెన్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని డినై చేస్తారు. సో ఫస్ట్ ఎక్కువ శాతం ఏమో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అమెరికా బార్డర్, అమెరికాకి ఎంటర్ అయ్యే టైంలో ఉన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మనం డిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మనల్ని డినై చేస్తారు. ఎయిర్లైన్స్ ఎక్కకుండా వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. ఎందుకు జరుగుతాయి ఇవి అనేది మనం ఒకసారి డెప్త్గా ఆలోచిద్దాం. ఇన్ని సంవత్సరాలలో జరిగిన సిచ్యువేషన్లో కామన్గా B1 B2 వాళ్ళకు జరుగుతున్నాయి. ఎక్కువ మంది F1 వాళ్ళకు జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కేటగిరీ వాళ్ళలో కూడా వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగా జరిగిన పరిస్థితులు. ఫస్ట్ మనం B1 B2 సంబంధించిన దాంట్లో ఎందుకు ఇది జరుగుతుందో తెలుసుకుందాం. మీకు వీసా వచ్చింది. వీసా వచ్చి ప్రాబబ్లీ మీరు 1 month 2 months 3 months ట్రావెల్ అవ్వాలి అన్న సిచ్యువేషన్లో ట్రావెల్ అయ్యారు. డిపోర్టేషన్కి ఒక కారణం ఏంటంటే, మీరు ఇనీషియల్గా వీసా తెచ్చుకునే టైంలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనుకుందాం, మీరు ఎవరితోనూ అకంపైన్ అవుతాను అని చెప్పారనుకుందాం, లేకపోతే మీరు మీ ఫామ్లో మీరు పలానా ఒక బిజినెస్ వీసాకి పలానా క్లయింట్ దగ్గరికి వెళ్తాను అని చెప్పిన సిచ్యువేషన్ కావచ్చు, పలానా టైంలోనే నేను వెళ్ళాలి అనే పాయింట్ మీరు రిక్వెస్ట్ పెట్టి, అది కాకుండా డిఫరెంట్ టైమ్స్లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ అడుగుతారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ అని అడిగాడు. ఆ టైంలో మీరు బిజినెస్ పర్పస్ అని చెప్పకుండా మీరు ఆ టైంలో టూరిజం పర్పస్లో చెప్పారనుకోండి, అది ఒక సస్పిషియస్ థింగ్. మీరు అప్లై చేసిన అది వేరు, మీరు వెళ్తానంటుంది వేరు. కాబట్టి మళ్ళీ మీ గురించి డెప్త్గా క్వశ్చనర్ పక్క తీసుకెళ్ళి క్వశ్చనర్ అడుగుతాడు, కన్విన్స్ అవుతే అలౌ చేస్తాడు, లేదా డిపోర్ట్ చేస్తాడు. ఒక కండిషన్. సెకండ్ థింగ్, మీకు ఆల్రెడీ యూఎస్ వీసా ఉంది, మీరు ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు, 2 సార్లు వెళ్ళారు, ఇది థర్డ్ టైం వెళ్తున్నారనే సిచ్యువేషన్ అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఒకవేళ మీరు అంతకుముందు అమెరికాలో ఈ B1 B2 పైన ఇల్లీగల్గా మనం వర్క్ చేయకూడదు అనేది రూలు, మీరు ఇల్లీగల్గా వర్క్ చేశారని అనుకుందాం. ప్రాబబ్లీ ఏదో రెస్టారెంట్లో వెళ్ళారు, మీరు వర్క్ చేశారు, అక్కడ ఎర్న్ చేశారు అన్న సిచ్యువేషన్స్ మీద కూడా అమెరికా ఎంబసీ USCIS అందరి మీద నిఘా పెడుతుంది, కావాల్సిన రీసెర్చ్ చేస్తుంది. వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే వాళ్ళు మీకు ప్రూఫ్ చూపిస్తారు. మీరు ఎవ్రీడే 8 o'clock ఆ రెస్టారెంట్కి వెళ్తున్నారు, ఎవ్రీడే 8 hours ఉంటున్నారు, తర్వాత వెనక్కి వస్తున్నారు అనేది మన ఎంటైర్ ట్రావెల్స్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగిన కెపాసిటీ USCIS ఉంది అనేది మీరు గమనించండి. అట్లాంటివి చూపించి, ఆ ప్రూఫ్ చూపించి, ఎందుకు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక 1/2 hour 1 hour ఉండాలి, కానీ ఎవ్రీడే 8 hours ఉంటూ వస్తున్నావు అంటే నువ్వు ఎర్న్ చేసావని నేను అనుకుంటున్నాను, నువ్వు మిస్యూజ్ చేసావు వీసాని డిపోర్ట్ చేయడం అనేది ఒకసారి జరిగిన సిచ్యువేషన్. ఇంకొకసారి వచ్చేసి మీకు ట్రావెల్ అయ్యి అమెరికాలో ఉన్నంత టైంలో మీ సేవింగ్స్ అకౌంట్లో అమెరికా నుంచి ఫండ్స్ పడతా ఉన్నాయి అనుకోండి, అమెరికన్ డాలర్స్ మీకు డిపాజిట్ అవుతున్నాయి, అమెరికా నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి మీ సేవింగ్స్.
ఆ ఇన్ఫర్మేషన్ని కూడా ఒక్కొక్కసారి ఓపెన్ చేయమని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్ని దాంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ గమనించి కూడా డిపోర్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విధానంలో మీ వాట్సాప్, మీ సోషల్ మీడియా లో డెప్త్గా అబ్జర్వ్ చేసుకొని సోషల్ మీడియాని లాగిన్స్ అవి చూసి వాటిల్లో ఎక్కడన్నా మీరు వర్క్ రిలేటెడ్ డిస్కషన్, నాకు వర్క్ దొరుకుతుందా అని, వర్క్ చేస్తాను అనే టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ B1 B2 సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా జరిగిన ఏ డిస్కషన్స్ అన్నా ఉన్నాయా సరే అవి గమనించుకొని మీరు ఇన్ఎలిజిబుల్ అని అతను డిసైడ్ అవుతే మిమ్మల్ని డిపోర్ట్ చేసేస్తాడు. అండ్ ఇంకొకటి, ఓవర్ స్టే వెళ్ళారు, అమెరికాలో ఉన్నారు, మళ్ళీ ఇంకొక 6 months ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేసి ఒక 6 months ఉన్నారు అనుకుందాం, మీకు లీగల్గానే ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది అని అనుకుందాం. ఈ విజిట్ తర్వాత మళ్ళీ మీరు ఇంకోసారి విజిట్ వెళ్ళే టైంలో ఎందుకు మీరు 6 months సరిపోలేదు, ఇంకెందుకు ఇంకొక 6 months రిక్వెస్ట్ చేశారు అనే దగ్గర మీ మీద స్పెసిఫిక్గా రీసెర్చ్ చేస్తారు, మీ మీద స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడుగుతారు. అది మీరు చెప్పిన ఆన్సర్స్ కానీ జెన్యున్గా లేకపోతే కూడా అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తారు. ఒక కండిషన్. ఇంకొకటి, మీరు ఒకసారి వెళ్ళారు, 6 months వరకు ఉన్నారు, ఇండియాకి వచ్చారు, 1 monthలోనే మళ్ళీ ట్రావెల్ అయిపోతున్నారు. సో ఒక కండిషన్ ఎలా ఉంటుందంటే, అమెరికాలో ఎక్కువ రోజులు ఉంటున్నారా ఒక 1 year కౌంట్ చేస్తే, ఇండియాలో ఎక్కువ రోజులు ఉంటున్నారా అనేది కూడా చాలా మేజర్ పాయింట్ అనమాట. ఇది ఒక షార్ట్ టర్మ్ టూరిస్ట్ వీసా, షార్ట్ టర్మ్ కోసం వాడుకోవాలి. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉన్నప్పుడు ఒక 1 year టైంలో ఇండియాలో ఎక్కువ ఉండాలి. అన్ని కెరియర్లు వదులుకొని, జాబ్ వదులుకొని, మీ ఫ్యామిలీని వదిలిపెట్టి అమెరికాలో ఎందుకు ఎక్కువ ఉంటున్నావు అనే దగ్గర సస్పిషియస్ సిచ్యువేషన్ రైజ్ అవుతుంది. మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారనే దగ్గర ఎందుకు మళ్ళీ ఎమ్మడే వితిన్ 1 month వచ్చామని చెప్పి మళ్ళీ పక్క తీసుకెళ్ళి మళ్ళీ మోర్ స్క్రూట్నీ చేస్తాడు, మోర్ రీసెర్చ్ చేస్తాడు, మీ సోషల్ మీడియాని చెక్ చేస్తాడు, మీ జీమెయిల్ లాగిన్స్ అడుగుతాడు, మీ బ్యాంక్ స్టేట్మెంట్ లాగిన్స్ అడుగుతాడు. ఇఫ్ ఈస్ హ్యాపీ కన్విన్స్డ్ మళ్ళీ అలౌ చేస్తాడు, కానీ లేకపోతే అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తాడు. స్టూడెంట్స్ విషయాల్లో జరిగిన కొన్ని గమ్మత్తైన విషయాలు ఏంటంటే, స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అమెరికాలో ఉండి అలా ఒక 1 month తర్వాత కూడా ఇంటికి పోలీసులు వచ్చి ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి డిపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అది ఎందుకనంటే, అప్లై చేసిన టైంలో DS-160 ఫామ్ ఫిలప్ చేసిన ఇన్ఫర్మేషను బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ చెక్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మీరు మిస్రిప్రజెంట్ చేశారు ఇన్ఫర్మేషన్, మీరు ఆల్రెడీ మాస్టర్స్ ఉండి మాస్టర్స్ లేదు అని పెట్టారనుకుందాం, మీకు ఆల్రెడీ ఇక్కడ మాస్టర్స్ ఉంది అయినా మీరు మాస్టర్స్ చదువుకోవడానికి పోతున్నందుకు మాస్టర్స్ పెట్టుకుని ఓన్లీ బీటెక్కే పెట్టి వెళ్ళారు అనుకుందాం. అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ర్యాండమ్గా జరుగుతుంది, బట్ అది ఒక బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. జరిగి అది కానీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలిస్తే ఇంటికి వచ్చి వెతికి మరీ మనం డిపోర్ట్ చేసిన సిచ్యువేషన్. ఇంకా మనము లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ కూడా చాలాసార్లు చూసాము, స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. స్టూడెంట్స్ అక్కడ వాళ్ళు వెళ్ళిన ఇంటెన్షన్ కాకుండా వాళ్ళు ఏదైనా డైవర్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ కావచ్చు, వాళ్ళు ఒక జెన్యూన్ స్టూడెంట్ చేసే పనులు చేయట్లేదని వాళ్ళు తెలిస్తే వాళ్ళని వెతికి పట్టుకొని కూడా డిపోర్ట్ చేస్తారు. బట్ డెఫినెట్లీ ఒక మంచి ప్రూఫ్ని చేతిలో పెట్టుకొని డిపోర్ట్ చేస్తారు, మనకు చూపిస్తారు. మనం డినై చేయలేని ఒక ప్రూఫ్ ఉంటుంది, దాన్ని మనకు చూపిస్తూనే మనం డిపోర్ట్ చేస్తారు. సో మనము అమెరికా వాళ్ళు మనకు నమ్మి వీసా ఇవ్వడమే చాలా గగనమైన సిచ్యువేషన్స్లో దాన్ని మీరు జాగ్రత్తగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఉపయోగించకుండా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అబాయిడ్ అయ్యి ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, B1 B2 యూజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడు సేఫ్గానే ఉంటారు. మీరు ఎవరు చూడట్లేదు, ఇది ఎవరికి తెలిసిద్దిలే అనే విషయాలు అనుకోకండి. వాళ్ళ డేటాబేస్ జస్ట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, వాళ్ళు గ్రాప్ చేయగలిగిన ఇన్ఫర్మేషన్ మనకు ఊహకు అందదు. అంత ఇన్ఫర్మేషన్ మన గురించి ఆల్రెడీ యాక్చువల్గా మనమే చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అది వాళ్ళకి యాక్సెస్ ఉండదు అనుకుంటాం, కానీ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. సో డిపోర్టేషన్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుందాం, ఎయిర్పోర్ట్ నుంచి మనల్ని డిపోర్ట్ చేశారు, వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు మనకి. ఏదో టికెట్ నేను కొనియాలా, నువ్వు కొనుక్కొని వెళ్తావా, నేను కొనిస్తే ఇంకా లైఫ్ టైంలో ఎప్పుడు నువ్వు అమెరికాకి రావడానికి అవకాశమే లేదు అనే వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు నువ్వే కొనుక్కొని వెళ్ళిపోతాను అంటే ఎప్పుడన్నా ఫర్దర్ ఇంకా కొన్ని కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మీ సర్కమ్స్టాన్సెస్ మారి ఒకవేళ బాగుంటే మళ్ళీ రావడానికి అవకాశం వరకు ఇస్తాడు. నెగిటివ్ నోట్ పెట్టను అనే పాయింట్ చెప్తాడు. చాలామంది వాళ్ళ టికెట్ వాళ్ళే కొనుక్కొని ఇండియాకి మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ ఇండియాలో అప్పటికప్పుడు ఇమీడియట్గా పోయి మళ్ళీ వీసా అటెండ్, ఇంటర్వ్యూ అటెండ్ అయినా సరే దాదాపుగా వీసాస్ రావు, చాలా టైం పడుతుంది. మళ్ళీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్ అయ్యి నమ్మేంత వరకు వాడు వీసాస్ ఇవ్వడు. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ, అంతకుముందు వీసా టైంలో మీకు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు, ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఈ మధ్యలో ఏదన్నా కొత్తగా కేసెస్ మీ మీద ఫైల్ అవ్వడం కానీ మీరు అక్యూస్ అవ్వడం కానీ అటు జరిగి ఉంటే ఒక్కొక్కసారి పాస్పోర్ట్ నెంబర్స్ నోట్ అవుతున్నాయి. అట్లాంటి టైంలో కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీ సర్కమ్స్టెన్సెస్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి మిమ్మల్ని మేము ఆపేస్తున్నాం,
మిమ్మల్ని వెనక్కి పంపించేసినా మా కంట్రీకి అలౌ చేయలేమని చెప్పడం కూడా ఉంటుంది. ఒకవేళ మీరు బై విజువల్లోనే మీకు ఏదైనా కొన్ని స్కిన్ డిసీజెస్ కానీ ఏదన్నా మీరు కంటేజియస్ డిసీజెస్ క్యారీ చేస్తున్నారని ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు అప్పటికప్పుడు మెడికల్ చెకప్ కూడా చేయించి ఏదైనా ప్రాబ్లమ్ ఐడెంటిఫై అయితే కూడా డిపోర్ట్ చేస్తారు. సో అట్లా డిపోర్ట్ అయిన తర్వాత కొంచెం వీసాస్ రావడం అనేది టఫే. సో ఎప్పుడన్నా మీరు B1 B2 పైన ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ 6 months ఉండి ఇండియాకి వచ్చి మళ్ళీ వితిన్ 1 monthలోనే అంతంత ఫ్రీక్వెంట్గా మీరు ట్రావెల్ చేయడం అనేది మంచిది కాదు. ఇంకా F1 వీసా సంబంధించిన దాంట్లో స్టూడెంట్గా F1 స్టూడెంట్గా చదువుతున్న టైంలో మీరు యూనివర్సిటీస్ చేంజ్ అవ్వడం కానీ వీసా స్టాంప్ అవ్వడం ఒక యూనివర్సిటీలో మీరు వేరే యూనివర్సిటీకి మారడం, ఆ యూనివర్సిటీ కొంచెం రిప్యూటెడ్ యూనివర్సిటీ కాకుండా కొంచెం సస్పీషియస్ యూనివర్సిటీ కానీ వాళ్ళ లిస్ట్లో నెగిటివ్ లిస్ట్లో ఉన్న యూనివర్సిటీ అయి ఉంటే మీరు ఎడ్యుకేషన్ స్టడీస్ అయిపోయిన తర్వాత F1 OPT లాంటి స్టేటస్లో ఉన్న టైంలో ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇండియాలో ఆపేస్తున్నారు. అది మీ యూనివర్సిటీ క్వాలిటీ బట్టి డిపెండ్ అవుతుంది. మీరు ఒక వీసా పైన ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక చిన్న యూనివర్సిటీకి మారి అక్కడ CPT ప్రోగ్రాంలోనో లేకపోతే హైబ్రిడ్ లాంటి ప్రోగ్రాంలో వెళ్ళి జాబ్ చేసుకోవడం మొదలు పెట్టారంటే అవన్నీ రికార్డ్ అవుతాయి. మీ ఇంటెన్షన్ రాంగ్ అని వాడికి అర్థమవుతే మీరు ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ మిమ్మల్ని యాక్సెస్ ఇవ్వడు. సో ఇవి డిపోర్టేషన్ సంబంధించిన కారణాలు. డిపోర్టేషన్ సంబంధించిన ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ మనం వెళ్ళడం అనేది చాలా టఫ్ అనే చెప్పాలి. ఉన్నాయి అని వదులుకొని వచ్చి మళ్ళీ మనము మళ్ళీ వెళ్ళలేక అక్కడ ఏమన్నా ఆల్రెడీ మీరు ఒకవేళ ఏదన్నా కారు లేకపోతే ఇంకేదైనా కొని ఉండి F1 OPT పైన రాగానే చాలామంది కార్లు వాళ్ళ వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్దాంలే అనుకునే దగ్గర ఇండియాలో ఆగిపోతుంటారు. సో మీరు స్టూడెంట్గా ఉన్నంత వరకు జెన్యూన్ స్టూడెంట్స్ చేసే పనులే చేయండి. అక్కడ ఎవరో చెప్పారనో లేకపోతే వాళ్ళందరూ చేశారు కదా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది నాకెందుకు పడుతుంది అనేటప్పుడు చేయకండి. మీ మనసు మాట వినండి, రైట్ వేలోనే ఉండండి, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చిన్న టెంపరరీ ఎర్నింగ్ కోసమో లేకపోతే టెంపరరీ సుఖానికో మీ లాంగ్ టర్మ్ భవిష్యత్తుని పాడు చేసుకోకండి. B1 B2 వీసాస్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఈ వీసాని మిస్యూజ్ చేయకండి. అన్నీ అబ్జర్వ్ అవుతూనే ఉంటాయి. అది ఇన్ఫర్మేషన్ తెలిసిన రోజు మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. తర్వాత అమెరికా డ్రీమ్ మనకు లేకుండా పోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది డిపోర్టేషన్ సంబంధించిన ఒక వీడియో చేయాలనిపించింది. చాలామంది అడిగారు దాని మీద. చాలామంది కూడా డిపోర్ట్ అయిన తర్వాత వచ్చి కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. డెఫినెట్లీ అది హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక క్లియర్ కట్ ప్రూఫ్ పెట్టుకునే మిమ్మల్ని డిపోర్ట్ చేశాక మనం చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ అటెండ్ అయిన సరే దాని పెద్ద పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్లో ఇంకా మీకు ఏదన్నా యూనిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇంకేదైనా మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్లో నేను రెస్పాన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే బ్లాగ్లో. సో అది డిపోర్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఎ లాట్.